హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము గోధుమ పిండితో కేక్ని తయారు చేసుకుంటున్నాం. ఈ కేక్ని మనము గ్లాస్లో తయారు చేసుకుంటున్నాం. ఇందులో మనము మైదా పిండి అలానే ఎసెన్స్ కోడిగుడ్డు ఇవేమీ వాడకుండా చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉండే కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. అలానే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. ముందుగా మనం ఈ గోధుమ పిండి కేక్ని తయారు చేసుకోవడానికి 3/4 కప్పు దాకా పంచదార తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 ఇలాచీలు వేసుకొని ఈ పంచదారనంతా ఇలా మనము బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ పంచదారను గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పంచదార తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1 కప్పు దాకా గోధుమ పిండి ఇందులోకి వేసుకోవాలి. అలానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పంచదార పొడి, అలానే చిటికెడంత సాల్ట్, అలానే 5 స్పూన్లు దాకా ఇందులోకి ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో కాచి చల్లార్చుకున్న పాలు వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇందులో ఉండలేమీ లేకుండా ఇలా ఒకసారి అంతా మనం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసుకోవాలి. అలానే కొద్దిగా పాలు వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇందులో ఉండలేమీ లేకుండా ఈ విధంగా ఒకసారి అంతా మనం బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అంతా కలుపుకొని కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం కేక్ని తయారు చేసుకోవడానికి ఇలా చిన్న సైజు గ్లాసులు తీసుకోవాలి. ఇప్పుడు ఈ గ్లాసులలో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా కాస్త పొడిపిండి చల్లుకోవాలి. ఇలా మనము ఈ గోధుమ పిండి ఇలా చల్లుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ ఇలా సగం దాకా వేసుకోవాలి. ఇలా ఈ కేక్ బ్యాటర్ సగం గ్లాస్ వరకే వేసుకోవాలి. మనకు కేక్ బేక్ అయిన తర్వాత పైకి వచ్చేస్తుంది. ఈ విధంగా వేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇలా కుక్కర్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇలా ఒక స్టాండ్ పెట్టుకుని పైనుంచి ఇలా ఒక ప్లేట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకుని ఈ గ్లాసులు ఒక్కొక్కటిగా ఇందులోకి పెట్టుకొని మూత పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఇలా 20 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూద్దాం. చూస్తారు కదండి, ఈ కేకులంతా ఇలా మనకు బాగా పర్ఫెక్ట్గా కుక్ అయినాయి కదా. ఇలా 20 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాసేపు మూత పెట్టేసి పక్కన ఉంచుకుందాం. ఇలా ఈ కేక్ అంతా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇలా ఒక్కొక్క గ్లాస్ తీసుకొని ఇలా ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా ఒక చాక్ తీసుకొని ఇలా సైడ్లు రిమూవ్ చేసుకోవాలి. ఇలా సైడ్ రిమూవ్ చేసుకుని ఇలా ఒకసారి ట్యాప్ చేసుకుంటే మనకు ఎంతో సూపర్ టేస్టీగా ఉండే కేక్ తయారైపోతుంది. చూసారు కదండి, ఈ కేక్లో మనము మైదా పిండి అలానే కోడిగుడ్డు ఎసెన్స్ ఇవేమీ వాడకుండా కూడా మనము చాలా సింపుల్గా మనము కేక్ని తయారు చేసుకున్నాం కదా. చాలా సాఫ్ట్గా స్పంజీగా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారు కదండి, ఈ కేక్ని మీరు ఫస్ట్ టైం తయారు చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి.